హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాము. ఏంటి వ్లాగ్ డే ఇన్ మై లైఫ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి జర్నీ ఛానల్ అని చెప్పి అంటున్నారు అనుకుంటున్నారా? సో మేము వచ్చేసి తెలుగు ఫ్యామిలీ జర్నీలో ఉంటామన్నమాట. సో హాలిడేస్కి వెకేషన్కి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే నివి, నేను అండ్ ఇంకా రాజ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఈ వెకేషన్ అంతా ఇక్కడ స్పెండ్ చేద్దామని. ఆల్రెడీ నా వ్లాగ్స్ ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. సో అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ రోజు మా డే ఇన్ మై లైఫ్ యూఎస్ఏలో ఎలా ఉంది ఫ్యామిలీతో అంతటితో కలిపి అని చెప్పేసి మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇంకా ఈరోజు మా చిన్నోడిని మా మేనల్లుడిని హాస్పిటల్ విజిట్ కూడా తీసుకెళ్ళామన్నమాట. సో ఇదంతా ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో చూడండి. ఇంకా పొద్దున్నే లేచి మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇంకా కాఫీ తాగేసి మేము పొద్దున్నే ఫ్రెష్ అవుతున్నాం అనమాట. అమ్మేమో వచ్చేసి కుకింగ్ స్టార్ట్ చేసింది. ఈ లోపు నివి వీడియో తీయడం స్టార్ట్ చేసింది అనమాట. చూడండి. బాగున్నావు, నువ్వు బాగున్నావు. మా అమ్మ కాఫీ తాగేస్తుంది. తీస్తా ముగ్గురు వేస్తాను. ఇక్కడ ఫింగర్ పట్టుకుని కింద పట్టుకుని వీడియో తీ, ఓకేనా? ఇక్కడ మా ముగ్గురికి తీయాలి. అక్కడికి వెళ్ళు. ఇంట్లో పాలకి వెళ్ళిపోవా? నివి అంటే వీడియో తీస్తున్నాను చూడండి. ఇలా పట్టుకో, అలా పట్టుకో, ఇలా పైకి పైన పట్టుకుని అలా పట్టుకో. హాయ్ అని చెప్పండి, దానికి హాయ్ అని చెప్పండి. హాయ్ నువ్వు చెప్పరా? చెప్పు, నీకు నువ్వు చెప్పేసుకున్నావా? మళ్ళీ చెప్పు, అమ్మ తీస్తుంది కదా. యా, చూసారు కదా, నివికి వీడియోస్ తీయడం చాలా ఇష్టం అనమాట, వ్లాగ్స్ అవి చేయడం. సో దాని ఇంట్రెస్ట్తోనే కొంచెం తీసింది. అండ్ తర్వాత మేము ఇంకా చిన్నోని తీసుకొని హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తున్నాం అనమాట. యూఎస్లో హాస్పిటల్ ఎలా ఉంటుందో కూడా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, నేను నివి. సో చిన్నోడిని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తున్నాం రెగ్యులర్ చెకప్కి. సో నివి కూడా చూస్తుందని చెప్పేసి సరదాగా అందరం కలిసి బయలుదేరామన్నమాట. హాస్పిటల్ అంతా కూడా బాగుందన్నమాట. యాక్చువల్గా వీళ్ళకి ఎంతమంది అయినా అలౌ చేస్తారు, బట్ ఇక్కడ జర్నీలో అలా కాదనమాట. ఓన్లీ వన్ పేరెంటే అలౌ అసలు. బట్ ఇక్కడ మేము అందరం కూడా లోపలికి వెళ్ళాం డాక్టర్స్ దగ్గరికి. ఇటుపక్క చూస్తున్నాడు వాడు ఇప్పుడు. విశాన్ పడుతున్నాడు, తల చూడలే పెడుతున్నాడు. పోర్లో పడిపోతున్నాడు. బార్బీ డాల్ ఉందా? యా, చెకప్ అయితే అయిపోయింది. దగ్గరుండి అత్త వదిన కలిపి మొత్తం వాడు చెకప్ అయితే చేయించారు అనమాట. సో యా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా, మనం ఇంత దూరంలో ఉంటాం, పిల్లలు రెగ్యులర్గా కలవరు. సో ఆ ఉన్న నెల అయితే వాడిని చాలా మంచిగా చూసుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం వాడిని జర్మనీ వచ్చిన తర్వాత. బట్ యా, తప్పదు కదా. బట్ ఆ నెల రోజులు ఉండి మంచిగా వాటితో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అత్తగా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా యా, ఇండియా నుంచి అమ్మ నాన్న తెచ్చిన లగేజ్లు ఉంటాయి కదా, అవి ఇంకా సర్దుకోవాలి. చాలా లగేజ్లు ఉన్నాయన్నమాట. వాళ్ళు చాలా బట్టలు అవన్నీ తెచ్చారు నా కోసం. సో అవన్నీ ఐరన్ చేసుకొని సర్దుకోవడం ఇదంతా పడుతుంది కదా టైం. సో దానికోసం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, చిన్నోడు అమ్మ పడుకున్నారనమాట. నైట్ వాళ్ళకి నిద్ర ఉండట్లేదు యాక్చువల్గా. వాడు ఇంకా నైట్ లేవడం ఆడవడం ఆటలు ఆడడం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడంతా కూడా బట్టలతో చాలా మెస్సీగా అనిపిస్తుంది. సో ఏం అనుకోకండి, ఎందుకంటే అందరం ఉన్నాం కదా కలిసి ఇంట్లో. అండ్ దట్టు కూడా మేము చిన్నోడికి తెచ్చిన బట్టలు, వాడి కోసం వాష్ చేసినవి, షాపింగ్ చేసినవి అండ్ ఇండియా నుంచి తెచ్చినవి, ఇవన్నీ కలిపి చాలా స్టఫ్ అనమాట. సో అవి సార్ట్అవుట్ చేసుకుని సర్దుకోవడానికే మాకు చాలా టైం పట్టింది. సో అందుకే డోంట్ మైండ్. ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు తీస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత జర్నీ వచ్చిన తర్వాత మాకు ఐరన్ చేయడం అంత రాదనమాట. సో డాడీ బాగా చేస్తారు. ఇండియాలో ఉంటే ఆబ్వియస్గా మనం ఐరన్కి బయట ఇస్తాము, బట్ ఇక్కడ మనకు అవ్వదు కదా ఐరనింగ్ ఇవన్నీ కూడా. సో నాన్న ఉన్నప్పుడే కలిసి చేసుకుంటే మళ్ళీ నేను జర్నీ తెచ్చుకున్న తర్వాత హ్యాపీగా సర్దిసుకోవచ్చు అన్న దాంతోనే సర్దుకుంటున్నాం అనమాట మెయిన్. సో అందుకే ఆ బట్టలు అవన్నీ చూసి అసలు ఏమనుకోకండి, మొత్తం మెస్సీగానే ఉంటుంది ఇంతమంది ఉన్నాం కాబట్టి. సో యా, ఇప్పుడైతే ఇంకా రాజు నేను డాడీ కూర్చుని ఐరన్ చేసుకుంటున్నాం అనమాట.
ఆ సారీ పైపైన పామేస్తే మొత్తం ఇప్పుడు ఆ చీర బాగానే ఉంది కదా, ఇలా ముడతలు అయిపోయినాయి, పైపైన పామేసాడు. కింద వ్యాక్యూమ్ కొట్టాలి, పైన వ్యాక్యూమ్ కొట్టాలి. బట్టలు మడత పెట్టి అప్పుడు కొడదాం. అదే పడుకున్నారు కదా చేద్దాం. ఇంక ఇలా పెట్టేస్తాను కుట్టాలి. అక్కడ నువ్వు చేసుకుంది కానీ ఎక్కడ పడింది? ఇంకా మా ఇంట్లో అందరం కలిసే పనులు చేసుకుంటాం అనమాట. మా డాడీ అన్నట్లో హెల్ప్ చేస్తారు మాకు. అలా మమ్మీయే చేయాలి, నేనే చేయాలి, లేకపోతే మా అన్నయ్య చేయాలి అలాంటిది ఏమి ఉండదు అనమాట. అందరం అన్ని పనులు చేసుకుంటాము, ప్రతిదీ కూడా అన్ని సెల్ఫ్గానే చేసుకుంటాము. సేమ్ నేను రాజు కూడా అంతే. మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం కూడా సేమ్ ఇంట్లో అంతే. ఇది చేయాలి అది చేయకూడదు అని ఏమి ఉండదు అనమాట. అందరం కలిపి అన్ని పనులు చేసుకుంటాము. సో అది మాకేంటంటే ఈజీ అవుతుంది చెప్పాలంటే. నాన్న కూడా అన్నీ హెల్ప్ చేస్తాడు. ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా అనమాట. మేము రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నీ కలిసే చేసుకునేవారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా. సో మాకు అది అలానే అలవాటు. వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అని ఏమి ఉండదు అనమాట. అంతే కదా, అందరం కలిసి చేసుకుంటేనే మనకి పనులు అన్నవి ఈజీ అవుతాయి ఇంట్లో, లేకపోతే అంత బర్డెన్ కింద అనిపిస్తుంది అనమాట. సో చీరలు అయితే చాలానే తెచ్చారనమాట. నేను కొనుక్కున్నవి, అమ్మకి నచ్చి అమ్మ నా కోసం కొన్నవి, అండ్ అలానే అంజలి కూడా పంపించినవి. సో ఇలా చాలా చీరలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు జర్నీ తెచ్చుకోవడం అవ్వలేదు అనమాట, ఎందుకంటే వెయిట్ చాలా వచ్చేసింది అప్పటికే. సో కొన్ని చీరలు నేను మళ్ళీ వెనక్కి పంపించాను ఇండియాకి. చాలా మంచి చీరలు తెచ్చారు కొంచెం. సో అవి నాకు జర్నీలో రెగ్యులర్గా నేను కట్టాను కదా, జర్నీలో ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా ఉంటేనే సరదాగా కట్టేది. అది కూడా 1 గంట 2 గంటల కోసమే మోస్ట్లీ. సో అందుకే కొంచెం చీరలు తగ్గిస్తే బెస్ట్ అని చెప్పి కొన్ని బాగా మంచి చీరలన్నీ ఇండియాకే పంపించేసాను. అక్కడ ఏదైనా మళ్ళీ ఇండియా విజిట్ చేసినప్పుడు మనకి ఏవో ఒకటి ఉంటాయి కదా, మనకి ఇండియాలో అయితే బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ మామూలు చీరలు పెట్టుకుని మళ్ళీ ఇండియాకి అయితే కొన్ని కాస్ట్లీ చీరలు మళ్ళీ వెనక్కే పంపించాను. సో ఇండియా వచ్చినప్పుడు కట్టుకుందాంలే అని చెప్పి. సో మా డాడీ అయితే మాత్రం ప్రతిదీ నేను పైన చేయమంటే అది చాలా డీప్గా లేదు, ఈ ఫోల్డింగ్స్ అన్నీ అలా ఉండిపోతాయి అని చెప్పేసి మళ్ళీ పాపం అంతా చీరంతా ఒప్పించేసి చేస్తున్నారనమాట. చాలా కష్టం అసలు చీరలు ఐరన్ చేయడం అంటే, అంత ఈజీ కాదు. నేను జస్ట్ పైనే చేసేమన్నాను ముడతలు లేకుండా, బట్ మొత్తం చీరంతా ఓపెన్ చేసి ఒక్కొక్క లేయర్ కంప్లీట్గా చేశారు, ఫోల్డింగ్స్ అవి ఉండకుండా. సో చూస్తున్నారు కదా, సో వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేశారనమాట. మెయిన్ అంతా మా డాడీ కష్టం అనమాట. రాజ్ అంతా కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. శారీస్ అంత ఈజీ కాదు మేనేజ్ చేయడం, ఇవి ఐరనింగ్ ఇంకా ఫోల్డింగ్ లేకపోతే మెయింటైన్ చేయడం అన్నది. సో నేర్చుకోవాలి నెమ్మదిగా ఇలాంటివి కూడా అసలు, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేలానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జర్మనీలో లేదా యుఎస్లో మనకి ఆప్షన్స్ ఉండవు కాబట్టి. సో టైం టేకింగ్ అనమాట ఇదంతా కూడా. ఇంకా మా అల్లుడు లేచాడు అనమాట పడుకుని. సో వాడితో కొన్ని కబుర్లు చెప్పి ఆడుతున్నాను. భలే ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు మాత్రం ఈ జనరేషన్కి. అసలు నివి పుట్టినప్పుడు నివి ఎంత ఫాస్ట్ ఉందని చెప్పి అనుకున్నాము, బట్ వీడు అంతకన్నా అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు. ఎంత చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మకి అన్ని పనులు చెప్తున్నాడు అసలు. బట్ చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా అవి చేసేవే. సో అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది, బట్ ఇంకా హెల్ప్ కావాలి పాపం. అసలు అంత ఈజీ కాదు ఇంత చిన్న పిల్లల్ని చూసుకోవడం. సో బట్ వీడైతే మాత్రం చాలా మిస్ అవుతున్నాం అనమాట వాడిని. వీడే అనమాట మా అల్లుడు, మంచి ఫాస్ట్గా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అని చెప్పేసి అని ఉందనమాట. నివి కూడా చాలా మిస్ అవుతుంది వాడిని. అండ్ ఉన్న రోజులు కూడా చాలా జెంటిల్గా చూసుకుంది విషయాన్ని, మెయిన్ అది ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట నివి ఎలా ఉంటుందో ఏంటో. వాడిని గమ్మున చిన్నది కదా నివి కూడా, సో తెలియదు కదా, సో ఏమన్నా కొంచెం వాడిని నలిపేస్తుందేమో ఏంటో అనుకున్నాను. బట్ చాలా జెంటిల్గానే ఉందన్నమాట వాడితో. అసలు మేబీ గర్ల్స్ కొంచెం జెంటిల్గా ఉంటారేమో పిల్లలతో. సో అలా అయితే హ్యాపీగా నివి కూడా మంచిగా ఆడుకుంది వాడితో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఫుడ్ సెక్షన్ అనమాట. బట్టలు అయిపోయినాయి కదా, ఇదంతా ఫుడ్ సెక్షన్. ఏం పట్టుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి చెప్పాను కదా, చాలా తెచ్చేసారు అనమాట. ఎందుకంటే మళ్ళీ అమ్మ నాన్న ముందు ఒకసారి వచ్చారు, అండ్ తర్వాత మళ్ళీ మా డాడీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారనమాట మేము వచ్చే టైంకి. సో లగేజ్ ఎక్కువే వచ్చింది ఇండియా నుంచి, ఎక్కువ తెచ్చారు. మాకే కాదు అన్నయ్య, మా వదిన దివ్యకి, అన్నయ్యకి కావాల్సినవి. సో ఇలా అన్నీ తెచ్చారనమాట. సో మొత్తం అంతా మా కోసం మళ్ళీ జర్నీ పట్టుకెళ్ళి పార్సిల్స్ అన్నీ సెపరేట్గా ప్యాక్ చేశారు, మీరు ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. బట్ మేము అన్నీ తెచ్చుకోలేకపోయాము.
తెచ్చుకున్నాము, ఎందుకంటే అంత లగేజ్ ఇంటర్నేషనల్ యూరప్ నుంచి యూఎస్కి వెళ్ళే ఎయిర్వేస్కి అంత ఎక్కువ ఇవ్వట్లే అనమాట లగేజ్ ఆప్షన్. సో మేము మళ్ళీ చెక్ ఇన్ వేసుకున్నాము ఇవన్నీ తెచ్చుకోవడానికనే అని చెప్పి, బట్ అది కూడా అసలు సరిపోలేదు మాకు. సో ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట, ఏది ఇంపార్టెంట్ బాగా ఏది కావాలి అని చెప్పి. అమ్మేమో లేదు పట్టుకెళ్ళని ఉంటుంది కదా వాళ్ళకి, పట్టుకెళ్తే బాగుంటుంది వీళ్ళకి హెల్ప్ అవుతుందని. సో అలా చాలానే తెచ్చారు, కానీ కొన్ని అయితే ఇంపార్టెంట్వి తెచ్చుకున్నాము. సో నేను ఏమేమి తెచ్చుకున్నాము, యూఎస్లో ఏమేమి షాపింగ్ చేసాము ఇవన్నీ కూడా మీకు వ్లాగ్ చేశాను, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇవి చూపించు. చాలా చాలు అప్పుడు నేను అంత ఇష్టంగా నాకు చాలా ఇష్టం. చాలా ఉన్నాయి, చాలు. మన ఇంకా 5 వేలు అవునా? ఇద్దరు పడతారు చెప్తున్నాను. ఇది లెక్క, ఇది ఇది అది ఇది లెక్క. ఇంకా కిందకు వచ్చి ఈవినింగ్ సూప్ చేసుకుంటున్నాం అనమాట. సూప్ చేసుకుంటున్నామంటే నాన్న చేస్తున్నాడు, మేము జస్ట్ హెల్ప్ చేస్తున్నాం అనమాట. వెజిటబుల్ సూప్ చేస్తున్నాడు, సరదాగా అందరూ తింటారు కదా అని చెప్పేసి. అండ్ ఈ లోపు నివికి తెలుగు పాటలు బాగా అలవాటైనాయి అనమాట, మంచిగా చూస్తుంది. ఈ చిగురి పాటను ఒకటి బాగా పట్టుకుంది అనమాట. సో అందులో స్టెప్ ఉంటుంది కదా, క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆ స్టెప్ చేస్తూ ఉంటుందన్నమాట. చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తుంది నివి అలా డ్యాన్స్ చేస్తుంటే తెలుగు పాటలకి. ఇప్పటి వరకు అన్ని పిల్లల పాటలే అనమాట, జర్మన్ సాంగ్స్, రైమ్స్, ఎల్సా ఇవే ఉంటాయి నివికి ఎక్కువ. బట్ చిన్నగా మేము తెలుగు పాటలు చిన్నగా పెడుతుంటే అప్పుడప్పుడు ఇలా చూస్ చేస్తూ ఉంటుంది అనమాట, దానికి నచ్చి. సో అదే చేస్తుంది ఇక్కడ. నక్క కక్క మాత్రం ఉందంట. యూఎస్లో ఉన్నన్ని రోజులు ఫుడ్ అయితే చాలా మంచిగా తిన్నాం అనమాట. ఇంట్లో చేసిన ఫుడ్ ఏంటి, బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఏంటి, మన ఇండియన్ ఫుడ్ అయితే మాత్రం శుభ్రంగా తిన్నాము. ఇంట్లో మంచిగా అమ్మ చేసి పెట్టేది, ఇండియా నుంచి స్నాక్స్ తెచ్చారు, లడ్డూలు, బూందీ ఇవన్నీ కూడా. సో అవి ఎంజాయ్ చేసాము, అమ్మ చేసే వంటలు ఎంజాయ్ చేసాము. నాన్ వెజ్ ఫుల్గా తిన్నాము. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఒకవేళ వెజ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేము ఎక్కువ నాన్ వెజ్ తింటామన్నమాట. సో మాకు ఇక్కడ జర్మనీలో చికెన్ మహా అయితే రేర్, ఏంటవి ప్రాన్స్, ఫిష్ చాలా తక్కువగా తింటాం అనమాట. బట్ మన ఇండియన్వి ఇక్కడ దొరకవు కాబట్టి సీ ఫుడ్, బట్ యూఎస్లో బాగా దొరుకుతాయి అనమాట సీ ఫుడ్ ఇవన్నీ కూడా, క్రాబ్స్ ఇవన్నీ. సో అవన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట, రెస్టారెంట్ ఫుడ్. అండ్ అలానే ఇంట్లో చేసినవి అమ్మ బాగా చేస్తుంది అనమాట, అవి కూడా బాగా తిన్నాము. సో ఈ 1 month బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్. ఇంకా ఎలా అంటే ఇంకా జర్మనీకి ఇంకేం స్నాక్స్ తేయకూడదు అని డిసైడ్ అయిపోయాము వచ్చేటప్పుడు. సో అందుకే స్నాక్స్ అవి ఏం తెచ్చుకోలేదు. అండ్ ఇంకా కుకింగ్ కూడా అన్నీ కలిపి చేసుకున్నాం అనమాట. అమ్మ చేసేవి అమ్మ చేసేది, అండ్ నేను చేసేదాన్ని, మా అన్నయ్య చేసేది మా అన్నయ్య. సో ఇప్పుడు చూస్తున్నట్టు మా డాడీ చేసేది డాడీ. సో ఇలా అందరం కలిపి చేసుకునే వాళ్ళం. అండ్ రాస్ కూడా మధ్య మధ్యలో తను కూడా చేసేవాడు సలాడ్స్ ఇవన్నీ కూడా. దివ్యాకి ఇష్టం అనమాట సలాడ్స్. సో వాళ్ళిద్దరూ చేసుకుని వాళ్ళిద్దరూ తినేవారు అనుకోండి, అది మేమెవరో తినమది. సో అలాగనమాట, అలా స్పెండ్ చేసాం కుకింగ్ టైం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ. అండ్ యూఎస్లో ఉన్నవన్నీ కూడా డిఫరెంట్గా మా అన్నయ్య ట్రై చేయడానికి అన్నీ తీసుకెళ్లేవాడు అనమాట బయటకి. అదంతా కూడా వాళ్ళకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, డిజర్ట్స్ కానీ లేకపోతే సలాడ్స్ కానీ, ఇంకా చిపోట్లే అని చెప్పి మెక్సికన్ రెస్టారెంట్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ ఫుడ్ ఉంటాయి వాళ్ళకి అక్కడ. సో అవన్నీ కూడా తిన్నాం ఉన్నన్ని రోజులు కూడా హ్యాపీగా. సో ఇక్కడ ఆల్మోస్ట్ సూప్ అయితే అవుతుందన్నమాట ప్రాసెస్, మీరు వీడియోలో చూసేదంతా కూడా. నేనైతే ఏం చేయలేదు, నేను జస్ట్ యాక్టింగే చేస్తున్నాను అనుకోండి అక్కడ మీరు వీడియోలో చూస్తే. నేను జస్ట్ అది ఫ్రై చేస్తున్నాను వీడియో కోసం, బట్ మొత్తం కూడా మా డాడీయే చేశారనమాట. అండ్ ఇవన్నీ ఫుడ్ చేసుకోవడం. అండ్ ఇంట్లో ఉన్నంతసేపు మేము కార్డ్స్ ఆడడం అనమాట. కార్డ్స్ అంటే ప్యాకెట్ కాదనమాట, జస్ట్ కార్డ్ గేమ్ ఆడాము
ఒకటి వైరస్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. అది మాకు అలవాటైంది, ఇక్కడ ఫ్రెండ్స్ మా సోనాలి వాళ్ళు అలవాటు చేశారు. సో యూఎస్ వెళ్ళి మేము వాళ్ళకి అలవాటు చేసామన్నమాట. ఫుల్ ఇంకా టైం పాస్ అయ్యేది, మంచిగా ఆడుకుంటూ కూర్చునే వాళ్ళం ఇంట్లో ఎంత లేట్ అయినా సరే. మా డే అయితే ఇలా జరుగుతుందన్నమాట, మంచిగా అందరం కలిసి పనులు చేసుకుంటూ. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో, అంటే ఈ బ్లాగ్లో నా పని అంత ఏం లేదనుకోండి, నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను నేనేం చేసి పెట్టాను అందరికీ అని చెప్పేసి. సో అది మిస్ చేయకండి, తొందరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ సూప్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. టొమాటో ప్యూరీ అది వేసి తర్వాత వేసేయడమే. సో అదైతే అవుతుంది. అండ్ తర్వాత మేము అది తీసుకుని ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. చెప్పాను కదా, ఇంకా వీళ్ళకి పెద్ద ప్లేస్ కదా, సో అందరూ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయే వాళ్ళం. సో పైకి తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట సూప్ మంచిగా. సో చూసారు కదా, చాలా బాగా వచ్చిందనమాట, బాగా చేశారు మా డాడీ. సో అది తిని బాగా ఎంజాయ్ చేసి కార్డ్స్ అయితే ఆడుకున్నాము. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత మనకి క్లీనింగ్ కూడా ఉంటుంది ఆబ్వియస్గా ఇంట్లో. సో అది కూడా అందరం కలిసి చేసుకున్నాం అనమాట. మీరు చూస్తున్నట్టయితే కిచెన్ నైట్ ఎంత లేట్ అయినా సరే సర్దుకుని పడుకునే వాళ్ళం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీ అందరి కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.